హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టేశాను. అండ్ ఇది సెకండ్ డే. సో సెకండ్ డే నవరాత్రి రోజు పులిహోర చేస్తారు. సో నిమ్మకాయ పులిహోర అండి, చింతపండు పులిహోర కాదు. సో నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా చేయాలి అని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశానండి ఆల్రెడీ. సో అన్నం అయిపోయాక నేను ఇలా అంతా దీన్ని పొడి పొడిగా చేసుకుంటున్నాను. కొంచెం చల్లబడాలి, వేడి వేడి దాని మీద మనం పులిహోర చేస్తే ఇలా ముద్దలాగా అయిపోతుంది అన్నము. సో దానికోసమని మనం అన్నం అయిపోగానే ఫస్ట్ దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి వదిలేస్తే పొడి పొడిగా అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఒక హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. సో ఫస్ట్ అది రైస్లోనే వేసి కలిపేస్తున్నాను. ఇది బాగా కలిపిన తర్వాత ఇది మనకి ఉప్పు అంతా బాగా కలిసిపోవాలన్నమాట. అండ్ ఇన్ ద సేమ్ టైం మనకు అన్నం కూడా చల్లగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఆయిల్ వేసానండి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అండి. ఇది కొంచెం రెడ్డిష్ అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పసుపు, కొంచెం ఇంగువ అండి, అంతే. ఇది ఒకసారి మిక్స్ చేసేసి మనకు పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయ్యింది అన్నాక అప్పుడు మనము ఈ చల్లపరుచుకున్న అన్నం ఉంది కదా, సో అది చల్లగా అయిపోయి పొడి పొడిగా అయిపోయింది. సో ఇప్పుడు నేను అన్నం ఇందులో వేసి బాగా కలిపేస్తున్నాను. ఈ అన్నం అంతా బాగా పోపులో కలిసేలాగా కలిపేసుకోండి మొత్తము. సో నెక్స్ట్ మనం ఇంకా అది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అమ్మవారికి రెండో రోజు నవరాత్రి టైంలో మనం పులిహోర నైవేద్యంగా పెట్టాలి. సో నేను మీకు రెసిపీ చూపించేసానండి. ఈజీగా అయిపోతుంది 5 minutesలో. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.